అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ట్రీకి పంపిస్తున్నారు. డెఫినెట్‌గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు. ఎంతోమంది హీరోలని చాలా దగ్గర నుంచి చూసారు. మీ చేతులతో ఆశీర్వదించి ఎంతోమందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో? చాలా హ్మ్. ఒక సినిమా యాక్ట్ చేసి హ్మ్. పంజా పంజా. అవును. పంజాలో మీరున్నారు. కలెక్టర్ షూటింగ్ హ్మ్. రోజు వెళ్ళేవాడిని, హ్మ్. కలెక్టర్ వెళ్ళేవాడిని. హ్మ్. చాలా మంచాడు హ్మ్. అసలు. ఇండస్ట్రీలో అంటే భయం లేదు, భయం లేదు. తను ఏమనుకుంటే చేస్తా. అందుకేగా మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు. హ్మ్. భయం లేదు. లేదు, తప్పు చేయడు. హ్మ్. పెళ్ళిళ్ళు అంటారా, హ్మ్. ఆ అమ్మాయికి అతనికి పడలా. హ్మ్. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేయారు, హ్మ్. కావాలా తెలుసుకున్నా, పడలా, హ్మ్. అయిపోయింది. హ్మ్. అయిపోతే వదిలేశాడు. వెంట పట్టగా హ్మ్. హీరో హీరో. పైగా జరిగింది. అంటే పెళ్ళిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి. కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా! కేవలం వాళ్ళిద్దరి మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ 3 పెళ్ళిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు 2 అలా జరిగాయి అంటారా? కృష్ణ గారు ఉన్నాడు, హ్మ్. నేను విజయనగరంలో చేసుకున్నప్పుడు మా కోపం వచ్చింది. కానీ ఆవిడ వండేదండి హ్మ్. అసలు ఏం తిన హ్మ్. అమృతం. హ్మ్. పడిపోయాడు. హ్మ్. అంటే కేవలం కృష్ణ గారు, విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా? నేను అనుకున్నా ఆ! ఏంటి ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది, హ్మ్. అవును. చాలా చక్కగా ఉంటుంది. హ్మ్. 4 పిల్లలు పుట్టారు కదా, అవును. 4 నలుగురు. 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. 5గురు. 5గురు పిల్లలు. 5గురా? 5గురు. మేము అంతే. హ్మ్. మర్చిపోయా, ఇండస్ట్రీలో హ్మ్. ఒక పోలిక ఉందండి. మేము కూడా 3 అన్నదమ్ములు, హ్మ్. 2 అక్క చెల్లెళ్ళు. హ్మ్. కృష్ణ గారు 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. హ్మ్. చిరంజీవి హ్మ్. 3 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు. హ్మ్. ఓకే. ఇండస్ట్రీ మొత్తంలో గూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇదొక మార్క్ అన్నమాట. చూడండి అసలు, ఆ! ఒక ఆయన హీరో, హ్మ్. ఒక మెగాస్టార్, హ్మ్. ఇంకో ఆయన సూపర్ స్టార్. హ్మ్. మేము సూపర్ రైటర్ హ్మ్. మాకు మేము హ్మ్. పెట్టుకోలేదు కానీ హ్మ్. పెట్టారుగా. మాకేంటి సుబ్రహ్మణ్యం హ్మ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వవిఖ్యాత రచన సార్వభౌములు విశ్వవిఖ్యాత రచనా సార్వభౌములు. అని పెట్టాడు. ఓకే. కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు గానీ మీరు కొన్ని కొన్ని మూవీస్‌లో 'వెంకటేష్' గారి మూవీస్‌లో అలాగా మీరు కనబడుతూ ఉండేవారు. అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు. ఇప్పుడు 'వర్షం' సినిమాలో మీరుంటారు. మంచి మంచి రోల్స్ అన్నమాట మీవి. అంటే సైలెంట్‌గా ఉంటారు. కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే స్టేషన్ 'వర్షం' సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా! గోపీచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు? బాబాయ్ అంటాడు. బాబాయ్. బాబాయ్. అవును, కరెక్ట్. బాబాయ్. మీకు నటన పట్ల ఆసక్తి కూడానా సార్? చాలా. రవీంద్ర భారతిలో 100 నాటకాలు వేసాను. 100. అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు మాకు. చాలా సినిమాల్లో. నటన కూడా న్యాచురల్‌గా ఎంతో అద్భుతంగా అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా. దానివల్ల నటన కూడా అద్భుతంగా ఉండేది. కర్తవ్యం ఆ! కానీ ఆ! కర్తవ్యంలో వేషమే. ఇంకా ఇంకా వేషాలకి సింధూరం సింధూరం. వేషమే. ఇంకోటి ఏముందండి, మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు. అండ్ 'మహాత్మా' సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు. మహాత్మా చాలా సార్ 1, 2 అని చెప్పలేము. అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు. చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు. మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే? అసలు కనపడరు. అండ్ వాడు స్టైల్ ఎట్లా అంటే రా అంటే రాక్షసంగా, జ అంటే జనం, అంటే యంత్రాంగం, రాజకీయం అని ఒకే టైపులో ఉంటాయి. అవును. అది బహుమతుడు రావు, మావాడికి రాలా, నందేవారు రాలా,
నాకు వచ్చింది ఉమ్, నటనకి. ఉమ్, అదే చెప్తుంది. నేను అడిగితే అదే చెప్పా. ఉమ్, ఒరే నీకు నాకు తేడా అది. నువ్వు అన్ని తెచ్చిపెట్టుకున్న నటన. ఉమ్, నాది సహజం, ఉమ్, న్యాచురల్గా ఉంటుంది. ఉమ్. అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం? బ్రహ్మాండం. బ్రహ్మాండం. ఏమని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు? ఏదో అనేవాడండి. అబ్బా నన్ను గోపాలకృష్ణ పెద్ద అబ్బాయి అనేవాడు. ఆ, అందరు పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి. చాలామంది ఆ, కోదండరామరెడ్డి, చిరంజీవి గారు. ఉమ్. సరే, అసలు అనుబంధం ఎలా ఉండేది? అంటే మీతో ఎలా ఉండేవారు? బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా? మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారా? బాగా ఉమ్. మహేష్ బాబు ఆ సినిమా అతని కోసమే చేశా. ఏది? ఇది ఆయన అందరూ ఉంటాం. వెంకటేష్ కూడా ఉంటాడు. సీతమ్మ వాకిట్లో సీతమ్మ వాకిట్లో. సిరిమల్ల చెట్టు. అది వేసే కదా ఉమ్, స్క్రిప్ట్ కూడా ఉమ్, చేసాం. ఉమ్, అతను మంచి డైరెక్టర్. ఉమ్, అతను కూడా ఉమ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు. అంటారు. ఉమ్, అతనిదే ముకుంద అని ముకుంద. ఒక సినిమా, అవును. అది చేశా. ముకుంద, బ్రహ్మోత్సవం, శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇవన్నీ కూడా ఆయనవే. మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీశారు, చూసారా మీరు? అది చూడలా. చూడలేదా? ఓటీటీలో ఉంది. ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, అది కూడా బాగుంది. చూసా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిల్లే. ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ గారు? చిన్న పెదనాన్న పెదనాన్న పెద్దనాన్న మిమ్మల్ని వస్తుండేవారా మీ ఇంట్లోకి? ఇక్కడే పక్క పక్కిల్లే, అదే మీ మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు. పిలిచేవాడు. ఆ, అది అడవి రాముడు ఉమ్, వరకు ఇక్కడే ఉన్నాడు. ఉమ్. ఆది మూవీ కూడా మీరే కదా సార్? ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది. ఎవరెవరు సార్ మీకు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే, వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో? ట్రస్ట్ చిరంజీవి గారా? చిరంజీవి, సుబ్రహ్మణ్యరెడ్డి, తర్వాత తెలుగు సంస్థ నిర్మాతల మండలి, వాడు 30 లక్షలు ఇచ్చారు. చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి? 10 లక్షలు ఇచ్చారా? జమినీ కిరణ్, జమినీ టీవీ, వాడు 5. వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా? రామానాయుడు గారు భోజనాలకు ఆయనే పెట్టేవాడు. నటీనటులకి అంత ఖర్చు అయితే అంత. మొన్న కూడా సురేష్ బాబు నేను చేయట్లా పరిషత్తు ఏంటన్నాడు. ఏం చేస్తాం, 10 లక్షలు చెక్ ఇచ్చాడు, చేయండి అంటే వెళ్ళి. సురేష్ బాబు గారు సార్ అసలు అంటే అంటే 10 లక్షలు అంటే చిన్న విషయం కాదు, ఎంతో అది చాలా పెద్ద మొత్తం కదా. కానీ మీరు ఇప్పటికీ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానం ఇదంతా 10 లక్షల రూపాయలు సార్. మీరు చెయ్యాలి, యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి మీకు 10 లక్షలు ఇచ్చారా? అప్పటికప్పుడు ఓకే. వెంటనే నేను ఇంటికి వచ్చేలోపు చెక్ వచ్చింది. ఆశ్చర్యపోయాడు. అండ్ ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బుల గురించి? పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు, ఓకే, ప్రభాస్, రాజమౌళి గారు. పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని, రాజమౌళి గారిని, నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది. బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు? బాగా ఉంటారు. మరి బాలకృష్ణ గారిని ఏం మరి ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు. మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదా, ఆయన కలుద్దామని? అతను ఆల్రెడీ బసవ తారకం దాంట్లో పెట్టేశాడమ్మా, క్యాన్సర్ హాస్పిటల్. అలాంటి వాళ్ళని లేదు అనిపించుకోలేము, ఎందుకంటే చాలా లక్షలు పెడుతున్నాడు. ఇది క్యాన్సర్ హాస్పిటల్, వాళ్ళ మదర్ మీద అభిమానంతో. సో రీజన్ బాగుంది సార్. సో ముందు ముందు అంటే ఇప్పుడు RRR లాంటి పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాము, ఎంతో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు టీవీలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా? ముందు ముందు మీరు కూడా అయితే పాన్ ఇండియా మూవీస్ చేద్దాము అన్న ఆలోచన అయితే మీకు ఉంది.
విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేంత గొప్పదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలిసిన సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను. కానీ నిజంగా సార్ మిమ్మల్ని కలవడం అనేది ఈ ఛానల్ నుంచి నేనొచ్చాను. కానీ పర్సనల్‌గా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను. ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి కొద్దిగా దూరంగా ఉన్నారు. అవును. ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. అస్సలు ఒక సిట్యుయేషన్‌లో కృష్ణ గారు శివైక్యం అయినప్పుడు నేను మిమ్మల్ని చూసాను. మీరొచ్చినప్పుడు అసలు చూసి చాలా బాధపడ్డాను. వెంకటేష్ ఫంక్షన్కి వెళ్ళాలి. ఆ! 75 సినిమాల్లో హ్మ్. దాదాపు 30-40 ప్రతి ఫంక్షన్‌కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది. నేను చూసాను. ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే మీ ముందు పుట్టి, మీ ముందు పెరిగి, మీ ముందు పెద్దవాళ్ళైన పిల్లలు వాళ్ళందరూ. ఈ శాంతి హ్మ్. ఏంటంటే కొడుకు దిద్దిన కాపురం హ్మ్. కొడుకు దిద్దిన కాపురం. హ్మ్. సరస చిన్నప్పుడు హ్మ్. చిన్నప్పుడు హ్మ్. మహేష్ బాబు హ్మ్. ఇప్పటి నుంచి చూశాడమ్మా అదే. మనల్ని. ఓకే.